యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈ రోజు మనం మాట్లాడే విషయం ఏమంటే, ద్వాదశ రాశుల రాశి ఫలాలు ఎలా ఉంటుంది, ఈ శనిగ్రహ మార్పు కుంభరాశి నుంచి మీనరాశికి శనిగ్రహం ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు శనిగ్రహం వచ్చి మీనరాశిలో ఉంది ప్రస్తుతం. ఇంకొక 2.5 సంవత్సరం అక్కడే ఉంటుంది శనిగ్రహం. చాలా పెద్ద గ్రహం కదా. 2.5 సంవత్సరం ఆ ఇంట్లో ఉండే వరకు, మీనరాశిలో ఉండే వరకు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటది అని చూద్దాం. ఇప్పుడు ద్వాదశ రాశులది చూద్దాం. మొదటిగా మేషరాశి వారికి చూద్దాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి అని చెప్తూ, మేషరాశి వారికి 12వ ఇంటిలో శనిగ్రహం వచ్చింది కదా మీనరాశిలో, ఎలా ఉంటది రాశి భవిష్యత్తు. 12వ ఇల్లుకి శని వచ్చింది అంటే అందరూ భయపడేదానికి మొదలు పెట్టేశారు ఆల్రెడీ. ఎందుకంటే 12వ ఇల్లుకి శని వచ్చిందంటే 7:30 స్టార్ట్ అయింది. ఇంకా శని నన్ను ఇబ్బంది పెట్టి 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 సాల్రా బాబుని చేసేస్తాడు. ఒక సైకలాజికల్ ఫియర్, అందరికీ ఉండే సైకలాజికల్ ఫియర్. యాక్చువల్లీ అలా కాదండి, అలా కాదు. అది మనం కాస్త ఎక్స్పీరియన్స్ తోటి చూస్తే అది అలా కాదు. సో కామన్ గా ఒక లెసన్, అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ తో పాటు వాళ్ళు చేసే అన్ని పని పాటలు చేసుకొని పోతూ ఉంటారు. అప్పుడు కొన్ని సమయాల్లో ఎంతో డీవియేషన్, ఎన్నో తెలియకుండా తప్పు చేసేటప్పుడు ప్రతిజ్ఞాన రా బాబు, ఇంత పెద్ద తప్పు చేసేసి ఎలాగో దేవుడు నన్ను కాపాడేసినాడు అనే మాదిరి ఎంత ఉంటది కదా. ఈ 12వ ఇంట్లో శని వచ్చేటప్పుడు అది కుదరదు, అదే విషయం అంతే. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కాలంలో ఒక 10 రూపాయలు డీవియేషన్ చేయాలా అనుకున్న మనిషి ఒక 30 రూపాయలు డీవియేషన్ చేసేసినాడు అనుకోండి. డీవియేషన్ అంటే ఏదో మ్యానిపులేషన్, నో ప్రాబ్లం కొన్ని సమయాల్లో. బట్ ఇప్పుడు శని వచ్చి 12వ ఇంట్లో వచ్చిన తర్వాత ఎవరే కావచ్చు, మేషరాశిలో పుట్టిన వాళ్ళు, స్టూడెంట్స్ కావచ్చు, కెరియర్ లో ఉండేవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏ ప్రొఫెషన్ లో ఉండేవాళ్ళు, కెరియర్ అన్ని చూసే వాళ్ళకి ఈ శని వచ్చి ఇప్పుడు 12వ ఇంట్లో మీనరాశిలో ఉంది కదా. ఇంకా 2.5 సంవత్సరం, ఈ 2.5 సంవత్సరంని ఒక పాఠం నేర్చుకునేలాగా, ఒక జాగ్రత్తగా, ఓకే ఏం చెప్తారు, బాడీ ఫుల్ ఆఫ్ ఐస్ అంటారు కదా. మేము ఏం చెప్తారంటే అలర్ట్ గా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి అంతే. దాని తప్ప వేరే ఇంకేం లేదు. డీవియేషన్ ఎంత వరకు అవుతుందో తగ్గించేయాలి అంతే. మీరు నార్మల్ గానే 30% డీవియేషన్ తోడుంటే మీరు పని చేసే వాళ్ళు అంటే ఒక 15% దిగేయండి చాలు. అట్లీస్ట్ 50% తగ్గించేయండి, బ్రతికేస్తారు, ప్రాబ్లం ఉండదు. ఇదే శని పాఠం నేర్పేది. ఎందుకంటే శని వచ్చి కర్మకారకుడు. కర్మం అంటే చేసే పనులు అన్నీ. ఏ ఇంట్లో వచ్చి కూర్చున్నాడు, అది ధర్మాధిపతి అని చెప్పే మీనరాశిలో వచ్చి కూర్చున్నాడు. మీనరాశికి అధిపతి వచ్చి గురు. ధర్మకారకుడు గురు, కర్మకారకుడు శని. ధర్మ కర్మాధిపతి యోగము కలుగుతుంది మేషరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉంటే. లేదంటే నేను చెప్పాను కదా, అప్పుడు ఏమో డీవియేషన్ చేసి బతికేసాము, ఇప్పుడు వదలడు. అదే ఇప్పుడు కరెక్ట్ అక్యురేట్ గా పాయింట్స్ చూస్తూ ఉంటాడు. ఊరికి సిగ్నల్ అట్లా దాటినారంటే దానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి. ఒకసారి ఎంత దాటేసినారు, ఇప్పుడు దాటేదానికి అంత కుదరదు. అక్కడ చూస్తున్నారు, ఇంకేం రెడ్ వచ్చేదానికి 5 సెకండ్లు ఉంది అంటే మీరు ఆపేయాలి బండి. అలా ఉండాలి అంతే. అది తప్ప వేరేమి భయపడే మాదిరిగా ఏమి లేవు. నార్మల్ గా అన్ని కేటగిరీ పీపుల్ కి, మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ మొదటిగా స్టూడెంట్స్ కి 12వ ఇల్లు శని. సో మేషరాశిలో ఉండే స్టూడెంట్స్ కి 12వ ఇల్లు శని. శని వచ్చి కోల్డ్ ప్లానెట్. దాని తర్వాత జలతత్వము మీనరాశి. అప్పుడు శని చాలా బాగున్నాడు అనే కదా, శని బాగున్నాడు అని. సో దానివల్ల ఏమవుతుందంటే, అయితే వ్యయస్థానంలో 12వ ఇంట్లో శని ఉండేదాని వల్ల ఏమవుతుంది, మీరు
ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి మార్పు, ఒక కాలేజీ నుంచి ఇంకొక కాలేజీకి మార్పు, ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది. కొందరు ఏమైనా ట్రై చేస్తున్నారంటే ఫారిన్ కూడా పోయి చదవచ్చు. ఫారిన్ లో కూడా హైయర్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ మీకు అయినంత వరకు స్టేట్ టు స్టేట్ కూడా మీరు మారిపోయి చదివే యోగాలు కూడాను వస్తాయి. ఇవన్నీ వచ్చేటప్పుడు ఏమి, అరే వేరే మన ఊర్లో మన క్లైమేట్ లో పెరిగే వాళ్ళకి వేరే ఊర్లో పోయి పెరిగేటప్పుడు ఆ క్లైమేట్ కానీ అక్కడ ఉండే ఫుడ్ సిస్టమ్స్ కానీ కాస్త మీకు బాధ కలిగించొచ్చే కానీ నెగటివ్ గా ఏమి లేవు. కాస్త ఎక్స్పెన్స్ కావచ్చు. ఫాదర్ మదర్ కి ఏదో 50,000 లో చదువుతున్నాడు సంవత్సరానికి ఫీజు అంటే ఇప్పుడు ఒక 75,000 1,00,000 రావచ్చు. ద పర్సంటేజ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ వచ్చి స్టూడెంట్స్ కి కాస్త ఎక్కువ కావచ్చు, అది పేరెంట్స్ కి బర్డన్ కావచ్చు. ఇది అయితే మంచి మంచి కాలేజీలు, మంచి మంచి స్కూళ్ళు, మంచి మంచి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, భయపడే ఆవశ్యకత లేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు, కెరియర్ లో 2 గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ లో ఉండే వాళ్ళకి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఉంది. ట్రాన్స్ఫర్స్ ని మీరు ప్రమోషన్ గా మార్చుకోవచ్చు. ఎందుకంటే శని నీటిలో ఉన్నాడు అని చెప్పినాను. శని వచ్చి కర్మకారకుడు. జలతత్వంలో ఉండేటప్పుడు ఒక ట్రాన్స్ఫర్, దానివల్ల ట్రాన్స్ఫర్ ఉంటుంది. నేను చెప్పినాను కదా డీవియేషన్స్ అంతాను, ఏమేం డీవియేషన్స్, మ్యానిపులేషన్స్ నార్మల్ గా అన్ని వరకు లో ఉంటుందండి. ఏం 100% అలాగే ఉండదు. ఆ పర్సంటేజ్ ఎంత తగ్గించారో మీకు అంత మంచిగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు నో ప్రాబ్లం. గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకి మాత్రమే కాస్త ప్రాబ్లం కలిగే ఛాన్సెస్. ఎందుకంటే అక్కడ ఏదే డివిజన్స్ మేషరాశిలో ఉండే వాళ్ళు ఇప్పుడు చేసినారంటే ఇరుక్కుంటారు. వాళ్ళకి నోటీసు, ఒక ట్రాన్స్ఫర్ లో ఏదో అలిగేషన్ వీళ్ళ పైన రావడం ఈ 2.5 సంవత్సరంలో ఉండేదాని వల్ల కాస్త జాగ్రత్త గవర్నమెంట్ సెక్టర్ లో ఉండేవాళ్ళు. గవర్నమెంట్ సెక్టర్ అంటే మీరు సాధారణంగా కానిస్టేబుల్ నుంచి బట్టి కమిషనర్ దాకా, ఒక కార్పొరేటర్ నుంచి బట్టి సెంట్రల్ మినిస్టర్ వరకు, సీఎం దాకా మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ సెక్టర్ లో ఉండేవాళ్ళకి. సో వ్యాపారస్తులకి అస్సలు ప్రాబ్లం లేవు. వ్యాపారస్తులకంతా ఇంకా ఎక్కువగా ఖర్చు, అంటే ఎక్కువ డబ్బు వ్యయం అవుతుంది. ఖర్చు పెడతారంటే సంపాదన ఉంటది కదా. దానివల్ల అందరూ ఏం చేయాలి, మేషరాశి వాళ్ళు అంటే ఒక ఇల్లు కొనుగోలు చేయాలన్నా, ఒక వెండి కొనుగోలు చేయాలన్నా, ఒక బంగారు కొనుగోలు చేయాలన్నా, ఇలాంటి విషయాలు చేసుకునేటప్పుడు అది అప్రిషియేషన్, ఎప్పుడు అది తగ్గదు. అలాంటి తగ్గితే కూడా ఏదో 5% 10% రేటింగ్ అంతా తక్కువ ఉంటుంది, అంతే కానీ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఖర్చులు పెట్టుకోలే కానీ కారు కొనడం, అది కొనడం, అదంతా డిప్రిషియేషన్, అప్రిషియేషన్ చాలా తక్కువ. దానివల్ల అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఫినాన్స్ రిలేటెడ్ గా ఏ ప్రాబ్లము రాదు మేషరాశి వాళ్ళకి. నార్మల్ ప్రాబ్లం, అబ్నార్మల్ ప్రాబ్లం లేదు. పెళ్లికి చూసేవాళ్ళు, పెళ్లి చూపులు చూసేవాళ్ళు, పెళ్లి సంబంధాలు కుదిరే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి ఖర్చు కదా. 12 ఏళ్ళు వ్యయస్థానంలో శని ఉండేటప్పుడు మంచిదే కదా. ఏదో సైట్ తీసుకున్నాము, కాస్త డబ్బు ఉంది అంటే ఏదో చేసి ఇల్లు కట్టేయండి, నో ప్రాబ్లం. అదొక ఖర్చు, మంచి ఖర్చే. పెళ్లి మంచి ఖర్చే, దానివల్ల పెళ్లి చూపుల్లో ఉండే వాళ్ళకి మంచిదయ్యే ఛాన్సెస్ ఉంది 12 ఏళ్ళలో ఉండేటప్పుడు. సో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇప్పుడు నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, గుడ్. నార్మల్ గా హెల్త్ ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చి హెల్త్. సో ఎడ్యుకేషన్, కెరియర్, ప్రైవేట్ సెక్టర్ ఇవన్నీ చూసేసినాము. గవర్నమెంట్ సెక్టర్ చూసినాము, ఫినాన్స్ చూసినాము, బిజినెస్ చూసినాము. ఓకే, వీళ్ళకంతే నో ప్రాబ్లం. సో ఇప్పుడు హెల్త్, ఫైనల్ గా హెల్త్ రిలేటెడ్ లో కాస్త జాగ్రత్త వహించేది మంచిది. ఎందుకంటే 12 ఏళ్ళలో శని గ్రహం వచ్చినప్పుడు ఏదో ఖర్చు, అన్వాంటెడ్ ఖర్చు అనేటప్పుడు హెల్త్ రిలేటెడ్ ఒక అన్వాంటెడ్ ఖర్చే ఒక్కొక్కసారి. నార్మల్ గా మేషరాశిలో పుట్టిన వాళ్ళకి వెహికల్, 2 వీలర్ 4 వీలర్ ట్రావెల్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఆ చిన్నగా ఒక యాక్సిడెంట్ ఏదో జరిగింది, ఒక చిన్నగా ఒక సర్జరీ అయ్యింది, నో ప్రాబ్లం. ఒక బ్లడ్ షెడ్, ఒక చిన్న సర్జరీ, నో ప్రాబ్లం. మేజర్ అయ్యిందంటే ఎన్ని లక్షలు కూడా పోవచ్చు. దానివల్ల 2 వీలర్ 4 వీలర్ ట్రావెల్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేది ఆవశ్యకత. బికాస్ మేషరాశి వాళ్ళకి కామన్ గానే వాళ్ళ రాశి అధిపతి వచ్చి కుజుడు, మంగళ గ్రహము ఒక యుద్ధ గ్రహం. సో యుద్ధ గ్రహానికి ఉండేవాళ్ళు అంటే సోల్జర్స్, మేషరాశిలో పుట్టిన వాళ్ళంతా సోల్జర్స్ అంటేనే ఎప్పుడు కావాల్సింటే ఏదైనా ఒక అటాక్ జరుగుతుంది, ఏదైనా ఒక బ్లడ్ షెడ్ జరిగేది ఉంటది కదా. సో అస్త్రాలతో, సో వెపన్స్ తోటి ఏదో జరుగుతుంది అని. సో యుద్ధ భూమిలో ఉంటే వెపన్స్, యుద్ధ భూమిలో లేకుండా ఇక్కడ ఉండంటే సర్జరీ, ఆపరేషన్ థియేటర్, యాక్సిడెంట్ అయ్యింది, బ్లడ్ షెడ్, దానివల్ల అది జాగ్రత్త. సో అది కూడా ఎక్స్ట్రా డబ్బు మీకు ఖర్చు పెట్టచ్చు. ట్రీట్మెంట్ పోయింది అనుకోండి, మొదటి మార్గ ఆరోగ్యం ఉండదు కదా, దానివల్ల జాగ్రత్త వహించండి. తర్వాత హెల్త్ రిలేటెడ్ లో ఏదైతే ప్రాబ్లం, బోన్స్, జాయింట్స్,
దీని రిలేటెడ్, హెడ్ రీజన్ అంటాం కదా, హెడ్ రీజన్. తర్వాత బ్రీతింగ్ రిలేటెడ్, అలర్జీ, బ్రాంకైటిస్, ఆస్తమా ఇలా రావచ్చు. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మీకు ఆ నార్మల్ సిమ్టమ్స్ ఉండిందంటే హెడ్ రీజన్ లో ఏదో నాకు కాస్త ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ రిలేటెడ్ లో ఏదో ప్రాబ్లం ఉంది, బ్లడ్ రిలేటెడ్ లో బ్లడ్ థిక్ థిన్, బ్లడ్ ప్రెషర్ అవన్నీ చెప్తారు కదా, దానికి రిలేటెడ్ ఇది ఉంది. బోన్స్ రిలేటెడ్, ఏదో జాయింట్స్ పెయిన్, ఏదో అక్కడ యాంకల్ ఏదో ఒక బోన్ క్రాక్ ఉంది, లేదో ఒక చిన్న సర్జరీ చేయాలి, ఇదంతా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే మెడికల్ లో పోయి చెకప్ చేసి దాన్ని సరి చేసుకునేది. ఇది చేసుకుంటే చాలు. ఆల్మోస్ట్ మేషరాశికి 12వ ఇంట్లో శని వచ్చిన తర్వాత సాడే సాతి అని ఏదేదో ట్రబుల్స్ చెప్పే మాదిరిగా ఒక రాశి ఫలాల్లో ధర్మ కర్మాధిపతి యోగమే ఆల్మోస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రెండు పెద్ద గ్రహాలే, శని గ్రహం కావచ్చు, గురు గ్రహం కావచ్చు. సో శని గ్రహం గురు గ్రహానికి వచ్చే ఇంటికి వచ్చిండేది వచ్చి ధర్మ కర్మాధిపతి యోగాన్ని ఇస్తుంది. మీరు చాలా అలర్ట్ గా, జాగ్రత్తగా లాస్ట్ ఎలా ఉన్నారో 11th ప్లేస్ లో శని ఉండేటప్పుడు ఎలా ఉన్నారో అలా లేక 12th ప్లేస్కి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తే అందరికీ మంచిదవుతుంది. సో మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.